నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు. తెలంగాణలో ఈరోజు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాడు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. అయినా సరే బెట్టు సడలకుండా పట్టు వేడకుండా ముందుకు కదిలేటటువంటి ప్రయత్నం అయితే ఆయన చేయబోతున్నాడు. ఈరోజు విస్పష్టంగా ఒక ప్రకటన కూడా వచ్చింది. 4:30 నుంచి 5:30 వరకు తన నివాసంలోనే జూబ్లీ హిల్స్లోనే తను ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేయబోతున్నట్టు, ప్రెస్తో మాట్లాడబోతున్నట్టు. మరి దీనికైనా సరే తెలంగాణ పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి కొంత వ్యంగ్యంగానే ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది తన సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్లో. సో ఎక్కడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా సరే ముందుకు సాగే ప్రయత్నమే చెయ్యబోతున్నారు అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలో నేను ప్రధానంగా చర్చించదలుచుకుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ పెడితే ఆయనకు ఎదురయ్యేటటువంటి అనుభవాలు ఏ విధంగా ఉండొచ్చు, ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, ఏ రకంగా ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయొచ్చు అనేటటువంటి ఒక అంశంతో పాటుగా తేనెతుట్టను ఏమన్నా కదిలించే ప్రయత్నం చేస్తున్నారా, దీనివల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా, అది పవన్ కళ్యాణ్కి కానివ్వండి ఆయన పార్టీకి కానివ్వండి అనే అంశాన్ని అయితే నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేట ప్రయత్నం చేస్తాను. మరొకసారి సాయంత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఆయన ఏం మాట్లాడారనే అంశం మీద కూడా విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ మీద కూడా పెద్ద ఎత్తున కొంతమంది విద్వేషకారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నేను విద్వేషకారులు ప్లస్ తెలంగాణ వాదులు ఇద్దరిని మెన్షన్ చేశాను. నిజంగా తెలంగాణ పట్ల ప్రేమ ఉండి వాళ్ళు మాట్లాడే మాటలు ఎంతో కొంత నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళని తెలంగాణ వాదుల జాబితాలో కేవలం విద్వేషం మాత్రమే నరనరానా నింపుకొని బూతులతోటి అసహ్యంగా మాట్లాడుతూ విద్వేషాన్ని మాత్రమే ప్రతిసారి ప్రదర్శించేటటువంటి వాళ్ళని ఆ విద్వేషకారుల జాబితాలో వేశాను. ఇద్దరిని దయచేసి కలపొద్దు. తెలంగాణ వాదులు వేరు, విద్వేషకారులు వేరు. సో ఆ గీతనైతే మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సరే, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ సాయంత్రం పెడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. అక్కడ కూడా గాయి గత్తర చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇంకా ఉద్రిక్తతలు రేకెత్తించే అవకాశం ఉందని చెప్పేసి దాన్ని కూడా నిలుపుదల చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాదంట్లా ఆప్షన్ కూడా ఉంది. బహుశా అంతటి సాహసం చేయకపోవచ్చాం. తన నివాసంలో ఏర్పాటు చేసుకునేటువంటి 4 గోడల మధ్య ఏర్పాటు చేసుకునే ప్రెస్ మీట్కి అయితే పోలీసులు అంతగా అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఇక ఎక్స్ట్రీమ్ పరిస్థితులు ఉంటే మాత్రం దాన్ని కూడా అభ్యంతర పెట్టి అడ్డుకునే అవకాశం ఉంటుంది. సో ఈ శుభ సందర్భంలో, ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొత్తం తమ ఆవిర్భావ దినోత్సవం ఆ మూడ్లా ఉత్సాహం ఉన్నారు కాబట్టి అంతగా ఇదయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ జరిగితే కొంతమంది ఆ ముసుగులో వచ్చి పవన్ కళ్యాణ్ ఎరుకుని పెట్టే ప్రయత్నం కానివ్వండి, లేదంటే ఆ సందర్భంగా కొంత ప్రశ్నించే ప్రయత్నం కానీ చేయొచ్చు. ముందుగా వాళ్ళ నుంచి ఎదురయ్యే ప్రశ్న ఏంటయ్యా అంటే, అసలు మీకు ఇక్కడ ఏం పని, నువ్వు ఆంధ్రావాడివి, నీకు ఇక్కడ ఏం పని అనేటటువంటి ప్రశ్నతో అయితే ప్రారంభిస్తారు. నో డౌట్ ప్రెస్ మీట్ తర్వాత కానీ, ప్రెస్ మీట్ ముందు కానీ, రేపటి రోజున కానీ, ఇంకెప్పుడైనా సరే ఇదే ప్రశ్న రాకపోతే నన్ను అడగండి, నీకు ఇక్కడ ఏం పని పవన్ కళ్యాణ్ అనేటటువంటి మాట అయితే ప్రధానంగా వస్తుంది. ఒకవేళ అక్కడ వస్తే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతదేశం, భారత రాజ్యాంగం అమలుపరుస్తున్నటువంటి భూమి, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను, హక్కులను చట్టపరిధిలో ఉపయోగించుకుంటూనే మేము ఇక్కడికి వచ్చామనేటటువంటి అంశాన్ని చాలా జాగ్రత్తగా కన్వే చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉంది. కానీ రెచ్చగొట్టడానికి పదే పదే నీకు ఇక్కడ ఏం పని, నీకు ఇక్కడ ఏం పని, నీకు ఇక్కడ ఏం పని చెప్పేసి ఒక వేరు చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ ప్రశ్నకి చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కన్విన్స్ చేసే రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మరో ప్రశ్న, మీ రాష్ట్రం బాగుపడిపోయిందా, ఇప్పుడు మా రాష్ట్రాన్ని బాగు చేద్దామని వచ్చావు నువ్వు, ముందు మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకోండాయా, మొత్తం బాగుపడిపోయినట్టేనా, అమరావతి గట్టేసుకున్నారా, పోలవరం పూర్తయిపోయిందా, మొత్తం పేదరికం పోయిందా, ఎందుకు మా దగ్గరకు వచ్చా, మీ రాష్ట్రం సంగతి నువ్వు చూసుకోవచ్చు కదా, మీ రాష్ట్రం వదిలేసి అక్కడ నువ్వు డిప్యూటీ సీఎం కదా, మా రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు, పక్క రాష్ట్రం వాడివి, పరా రాష్ట్రం వాడివి అని చెప్పేసి ఈ ప్రశ్నని ప్రధానంగా సంధించే ప్రయత్నం చేస్తారు.
సో మొదటి ప్రశ్ననే ఇంకొంతమంది ఇది భారతదేశం, భారత రాజ్యాంగం అమలవుతోంది, ఇక్కడికి ఎవరికైనా రావచ్చు అనేటటువంటి స్పృహనోళ్ళు మాట్లాడటానికి కొంత సంకోచిస్తారు, జంకుతారేమో కానివ్వండి. ఈ ప్రశ్న మాత్రం చాలామంది నోటి నుంచి వస్తుంది. మీ రాష్ట్రం బాగుపడిపోయిందా, మీ రాష్ట్రాన్ని బాగు చేసుకోకుండా ఇక్కడ ఎందుకు వచ్చావని చెప్పేసి ఈ మాట. దీని మీద కూడా తన విధానం ఏంటి, తన పార్టీ స్టాండ్ ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ రకమైనటువంటి ప్రయత్నం తెలంగాణలో చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ కార్యకలాపాలేంటి, తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలేంటి, ఒక రాజకీయ పార్టీగా తనకున్నటువంటి హక్కులేంటి అనేటటువంటి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ అని మార్చి దేశమంతా తిరగవచ్చు, తప్పులేదు. రేవంత్ రెడ్డి దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలు అక్కడ గెలిపించాలని చెప్పేసి ప్రచారం చేయొచ్చు. మన కేరళలో కూడా సభలు పెట్టాడు, 4 సభల్లో కూడా పాల్గొన్నాడు. అక్కడ కాంగ్రెస్ కూటమి విజయంలో కూడా ఈయన పాలు పంచుకున్నాడు. మరి ఆయనకి అక్కడ ఎవరు అభ్యంతరాలు చెప్పలా, ఒకళ్ళిద్దరు ఏదన్నా మాట్లాడినా కానివ్వండి సీఎం యాంగిల్లో మాట్లాడారు తప్ప ఎవరు టార్గెట్ చేయలే. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే మాత్రమే ఇంతకన్నా ఘోరమైనటువంటి చెప్పుకోలేని రీతిలో దాడులు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఈ ప్రశ్న కూడా చాలా కన్విన్సింగ్గా ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రెచ్చగొట్టకుండా, రెచ్చిపోయే విధంగా లేకుండా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా తనకున్నటువంటి హక్కుల్ని, తన పరిధుల్ని వివరించాల్సినటువంటి బాధ్యత అయితే పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఇక 3, మళ్ళీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మీ ఆంధ్ర వాళ్ళు చూస్తున్నారు అనే ఒక ప్రశ్న అయితే వస్తుంది. నిజానికి వాస్తవం అయితే అది కాదు. ప్రజల మధ్య ఆంధ్ర వాళ్ళు చిచ్చు పెట్టే ప్రయత్నం ఎక్కడా జరగట్ల. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూని, ఉదంతాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య చిచ్చులాగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చాలామంది చేశారు. నాగేశ్వర్ ఒక దుర్మార్గకరమైనటువంటి కామెంట్ చేశారు. నీ సోర్స్ ఏంటి, నువ్వు ఎలా చెప్పావు, ఇది తప్పు, అలాంటి డిస్కషన్ జరగలేదు కాబట్టి నువ్వు వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. ఆయన నిజమే, నాకు వచ్చినటువంటి సమాచారం నేను మరొక్కసారి దాన్ని సరి చూసుకోకుండా నేను డిబేట్లో మాట్లాడేశాను, నేను వెంటనే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను, మళ్ళీ దీని గురించి మాట్లాడను అని చెప్పేసి అన్నాను. అంతటితో సమస్య ముగిసిపోయింది. కానీ దాన్ని చిలువలు పలవలు చేసి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి గాయ గత్తర చేసిన మొత్తం తెలంగాణ ముసుగులో విద్వేషం చిమ్మేటటువంటి బ్యాచ్. తెలంగాణ వాదులు కాదు, మళ్ళీ నిజమైన తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ వాదులు కాదు, విద్వేషం చిమ్మే బ్యాచ్ మళ్ళీ వేరే సపరేట్గా ఉంది. వాళ్ళు మాత్రమే రాజకీయ లబ్ధి కోసం కొంతమంది పార్టీలతో కలిసి వాళ్ళ వెనక ప్రోద్బలంతో ఇదంతా చేసే ప్రయత్నం చేశారు. ఒక నాగేశ్వర్ ఇష్యూని తీసుకొచ్చి మీరు ప్రజల మధ్య చిచ్చంటే ఎట్లా? నేను తప్పు మాట్లాడాను, నేను వెనక్కి తీసుకున్నానని చెప్పేసి ఆయన బాగానే ఉన్నాడు. ఒరే కేసులు ఏం పెట్టకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంతేం లేదు, సరే మాట్లాడుకుంటే మన మధ్య 4 వ్యూస్ వస్తాయి కదా, ఆయనకు 4 డబ్బులు వస్తాయి కదా, కానివ్వండి అని చెప్పేసిన పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు. మధ్యలో చిచ్చు అక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టే ప్రయత్నం చేశారు? ఆంధ్ర వాళ్ళు అక్కడ చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారా? లేదు కదా. కాబట్టి ఈ బురద జల్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. ఇక 4వ ప్రశ్న, ఆంధ్ర పెత్తనం మాకు వద్దని కదా మిమ్మల్ని తరిమేశాం, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం చేద్దాం అనుకుంటున్నారా, మళ్ళీ అన్నిట్లోనూ మీ చెయ్యే ఉందాం అనుకుంటున్నారా, మీ చెయ్యి పెడదాం అనుకుంటున్నారా అని చెప్పేసి నిన్న కవిత మాట్లాడినట్టుగా ఏదో సెక్రటేరియట్లో గరిట తిప్పకూడదు, అది తిప్పకూడదు, కేవలం రైలు అమ్ముకోవడానికి పరిమితం కావాలి, కేవలం సినిమాలు తీసుకోవడానికి పరిమితం కావాలి, వ్యాపారాలు చేయాలి, పెట్టుబడులు పెట్టాలి, కానీ అంతకుమించి మాట్లాడకూడదు అనేటటువంటి విధంగా వ్యవహారశైలి ఉంది కదా. అలాంటిదే కాస్త దిప్పి ఒక ప్రశ్నలాగే సంధించవచ్చు. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రవాడు ఎప్పుడూ అడ్డు రాలేదు. ఇప్పుడు విడిపోయినటువంటి నేపథ్యంలో ఎవరు బతుకు బతుకుతున్నారు. తెలంగాణకు తెలంగాణ వ్యక్తే సీఎం అవుతున్నాడు, ఆంధ్రాకి ఆంధ్ర వ్యక్తే సీఎం అవుతున్నాడు. ఇక్కడ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి రాష్ట్రం సాధించడంతో మనం సాధించుకున్నాము. ఇప్పుడు మన నీళ్ళు మనకే వస్తాయి, మన నిధులు మనమే ఖర్చు పెట్టుకుంటాం, ఆంధ్రాకేం బావు, మన నియామకాలు మన దగ్గరే ఉంటాయని చెప్పేసి సగర్వంగా కేసీఆర్ ఆ రోజు ప్రకటించారు కదా. దాన్నే మరొకసారి గుర్తు చేస్తూ ఆంధ్ర వాళ్ళు మీ దాంట్లో ఏమి పెత్తనం చేసి మిమ్మల్ని ఎక్కేటటువంటి పరిస్థితి ఉండదమ్మా, రాజకీయంగా ఒక పార్టీగా మాకున్న అవకాశాలను మేము వినియోగించుకుంటున్నాం అనేటటువంటి రీతిలో కన్విన్సింగ్ ఇక్కడ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే మళ్ళీ ఇక్కడ ఒక్క మాట అటు ఇటు అయినా కానీ మళ్ళీ దాన్ని పట్టుకొని చెలవలు పలవలు చేసి మళ్ళీ ఉద్రిక్తత పెంచే ప్రయత్నం చేస్తారు. ఇక లాస్ట్గా ముందు మా ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక్కడికి రా
అనేటటువంటి ఒక డైలాగ్ని అందుకునే అవకాశం ఉంది. మన అనిరుద్ధ్ రెడ్డి వంటి వాళ్ళు, మందుల సామేలు వంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఆంధ్ర ప్రజల క్షమాపణ కోరుకోలేదు కానివ్వండి. సరదాగా ఒక సందర్భంలో కోనసీమ గురించి మాట్లాడుతూ తెలంగాణకు చెందినటువంటి చాలామంది ఇక్కడికి వచ్చారు, ఇక్కడ అందాలను చూశారు, ఆశ్చర్యపోయారు. సంక్రాంతి కోడి పందాలు అప్పుడు కూడా వచ్చేవాళ్ళు. ఎందుకో వాడు దిష్టి తగిలిందేమో అని చెప్పేసి ఒక నర్మగర్భంగా సరదాగా చేసినటువంటి వ్యాఖ్యల్ని చిలవల పలవ చేసి ఇప్పటికీ పొన్నం ప్రభాకర్ వంటి వాళ్ళు, మిగతా వాళ్ళు తెలంగాణ ప్రజలకి అయితే పెద్ద అవమానం చేసినట్టుగా, తెలంగాణ ప్రాంతానికి అయితే పెద్ద అవమానం చేసినట్టుగా క్షమాపణ చెప్పాలి. మరి ఉద్యమ సమయంలో ఆ తర్వాత మొన్న కూడా మాట్లాడినటువంటి మాటలు, చిమ్మినటువంటి విషయం, ఆంధ్ర వాళ్ళని చేసినటువంటి చులకన, మరి దీని మీద ఒక్కళ్ళు కూడా మా క్షమాపణ చెప్పమని అక్కడ అడగల. కానీ ఇక్కడ మాత్రం సరదాగా మాట్లాడిన ఒక మాట మీద క్షమాపణ చెప్పాలంటారు. ఇదే అంశం, ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్కి ఎదురు కావచ్చు. అయితే దీన్ని కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, 2 రాష్ట్రాలు విడిపోయాయి, 2 ప్రజలు, అక్కడ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రం, ప్రజలంతా ఇక ఆ భావం లేకుండా సంతోషంగానే బతుకుతున్నారు. ఇతోధికంగా ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి సరే, ఒక పాలకుడు మంచి చేయొచ్చు, ఒక పాలకుడు చెడ్డ చేయొచ్చు. ఇతోధికంగా ఆ రాష్ట్రాలు కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. మళ్ళీ ఉద్రిక్తతలు తీసుకొచ్చే ప్రయత్నం, ఉద్రిక్తతల్లో ముంచి తేల్చే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. తన స్టాండ్ ఏంటి తెలంగాణ పట్ల వివరించబోతున్నాడు, అనేక అంశాలు మాట్లాడబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాట ఉండాలి. ఇలాంటి ప్రశ్నలు ఎదురైనా సరే జాగ్రత్తగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉందని చెప్పేసి గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. ఈ అంశం కనుక మీకు నచ్చినట్టయితే, మీరు ఈ పాయింట్లు బట్టి కన్విన్స్ అయినట్టయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.